హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను టమాటో నిల్వ పచ్చడిని ఈజీగా ఎండతో పనేమీ లేకుండా ఈజీగా 10 నిమిషాల్లో టమాటో నిల్వ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఈ టమాటో పచ్చడి కోసం అయితే నేను నాటు టమాటాలను తీసుకున్నాను. నాటు టమాటాలతో అయితే పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. నేనైతే కిలో టమాటాలను తీసుకున్నాను. కిలో టమాటాలని మనం ఫ్రిడ్జ్లోంచి తీసినట్లయితే కాసేపు బయట వదిలేసి తర్వాత కడిగి తడి ఏమీ లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడవుతుందన్నమాట. తడి మొత్తం తుడిచేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వకపోతే మనకి పచ్చడి చేదుగా వస్తుందన్నమాట. అంటే మెంతులు చేదుగా ఉండిపోతాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని మూడింటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత పౌడర్ పట్టుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన టమాటాలను అలా మొత్తం వేసేయాలన్నమాట. వేసేసి ఇందులో చింతపండు అది ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే వదిలేసి కలపాల్సిన అవసరం కూడా లేదు. ఇలా వదిలేసి దీనిపైన మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి అలా మగ్గేంత వరకు వదిలేస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, దీనిపైన మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. కిలో టమాటాలు తీసుకున్నానని చెప్పాను కదా, కిలో టమాటాలకి 100 గ్రాముల చింతపండుని తీసుకొని చెత్త అంతా తీసేయాలి. పిక్కలు అవి ఉంటే తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు, జీలకర్ర వాటిని వేసుకోవాలి మిక్సీ జార్లోకి. అలాగే చింతపండును కూడా వేసుకోవాలి చెత్త అంతా తీసేసి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు రాళ్ళ ఉప్పు ఉంటే వేసుకుంటే మంచిది. నేనైతే సాల్ట్ వేస్తున్నాను. 1/2 కప్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఒక గుప్పెడన్ని వెల్లుల్లి రెమ్మల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని ఫైన్ పౌడర్ చేసుకుంటే మనకి పొడి ఆడుతూ చూడండి ఇలా వస్తుందన్నమాట. అండ్ తర్వాత ఇదే మిక్సీ జార్లో మళ్ళీ 1 కప్పు కారాన్ని వేసుకోవాలి. నేనైతే నార్మల్ కారం వేస్తున్నాను, కూరల్లో వేసుకునేది. కారం వేసేసి ఈ మూడింటిని మొత్తం అన్నింటినీ పౌడర్లో కొడితే మిక్సీ పెడితే ఇలా వస్తుందన్నమాట, ఫైన్ పౌడర్ లాగా. ఆ కారం పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు చూడండి, మూత తీసి చూస్తే టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయాయి. ఇందులో వాటర్ డ్రై అయిపోవాలన్నమాట. మూత తీసేసి గరిటెతో కలుపుతూ మనం వేయిస్తే వాటర్ త్వరగా డ్రై అయిపోతుంది. వాటర్ ఏమీ లేకుండా టమాటా గుజ్జు మాత్రమే మిగిలేలాగా మనం ఇలా గరిటెతో కలుపుతూ దీన్ని అయితే మనం వేయించుకోవాలి. వాటర్ ఏమైనా ఉంటే పచ్చడి పాడవుతుందన్నమాట. ఇలా వాటర్ లేకుండా మనం పూర్తిగా డ్రై అయిపోయే వరకు వేయించి మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టకున్నా కూడా మనం గరిటెతో మెదిపి కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టాను. అండ్ తర్వాత పోపు కోసం 1 కప్పు నూనెనైతే తీసుకున్నాను. 1 కప్పు నూనెని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో వేసుకొని వేడి చేసుకోవాలి. నిల్వ పచ్చడికి నూనె ఎక్కువే పడుతుంది. నేను 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను కిలో టమాటాలకి. నూనె స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి పప్పులు కదా, ఇవి ముందే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది సరిగా ఫ్రై అవ్వకపోతే పచ్చడి పాడవుతుంది. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసేసి ఇందులో వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్ వేడికి అవి ఫ్రై అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకుంటే సరిపోతుంది. అవి వేసేసిన తర్వాత మనం ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా టమాటో గుజ్జు, ఆ టమాటో గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటాలను మిక్సీ పట్టకుండా వేసినా కూడా బాగుంటుంది నిల్వ పచ్చడికి. నేనైతే మిక్సీ పట్టాను. మొత్తం గుజ్జంతా ఇందులో వేయడం వల్ల ఇందులో ఇంకా ఏమైనా వాటర్ ఉంటే డ్రై అయిపోతుంది అనమాట. నూనెలో వేయడం వల్ల పూర్తిగా ఇందులో వాటర్ లేకుండా వేగిపోతుంది కదా. ఈ ఆయిల్లో మనకి పచ్చడి
త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. ఇలా వేడిగా నూనె ఉన్నప్పుడే పచ్చడి ఇందులోకి టమాటా గుజ్జును వేసేసుకొని ఇది మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోనివ్వాలి. పోపుని పూర్తిగా చల్లారిపోయింది. నేనైతే వేరే గిన్నెలో వేసాను. కారం పొడి వేసి కలపడానికి కుదరలేదని వేరే గిన్నెలో వేసిన తర్వాత పూర్తిగా చల్లారాకే ఈ కారం పొడిని వేయాలి. మనం చింతపండు, ఉప్పు అన్నీ కలిపి కారం పొడి కలిపి మిక్సీ పెట్టాం కదా, కారం పొడిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని గరిటెతో ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్లో చూడండి, కలిపిన తర్వాత చూడడానికైతే ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటో నిల్వ పచ్చడి. ఇంతేనండి టమాటో నిల్వ పచ్చడి చేసుకోవడం. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా మనం మొత్తం కలిపేసిన తర్వాత ఒక బాక్స్లోకి, గాలి వెళ్ళని బాక్స్లోకి వేసుకుంటే ఇది నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు, బయట ఉంచినా పర్వాలేదు, పాడయ్యే అవకాశమే ఉండదు. ఇంతేనండి టమాటో నిల్వ పచ్చడి చేసుకోవడం. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్. బై బాయ్.